అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. శ్రీ రామకృష్ణ పరమహంస కథామృతంలో ఒక చిన్న కథ ఉంది. ఒక ఊర్లో పేదవారైన తల్లి, కొడుకు కలిసి జీవిస్తుంటారు. ఆ అబ్బాయి చిన్న పిల్లవాడు. రోజూ బడికి ఒక అడవి గుండా నడిచి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే అతనికి కాస్త భయం. ఆమె కొడుక్కి తోడుగా వెళ్ళాలంటే సమయం చాలదు. ఎందుకంటే రోజంతా కూలి పని చేసినా జీవనం గడవడం కష్టం. ఆమె కొడుక్కి భయం లేకుండా చేయడం కోసం ఒక ఉపాయం ఆలోచించింది. కొడుకుతో ఈ విధంగా చెప్పింది. అడవిలో నీకు కృష్ణయ్య అని ఒక అన్న ఉన్నాడు. ఎప్పుడైనా ఆ దారి గుండా వచ్చేటప్పుడు నీకు నిజంగా భయం వేస్తే కృష్ణ అని ఒక కేక వేసి పిలువు. అతను వచ్చి నీకు సహాయపడతాడు. ఒకనాడు బడి నుంచి సాయంత్రం ఇంటికి తిరుగు వస్తుండగా అకస్మాత్తుగా మబ్బులు ముసిరి చీకట్లు కమ్ముకున్నాయి. ఆ చీకట్లో అడవిలో ఏదైనా జంతువు వచ్చి తన మీద దాడి చేస్తుందో ఏమో అని అతనికి భయం వేసింది. అమ్మ చెప్పినట్టే కృష్ణ అని పిలిచాడు. కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ బాలుడి దగ్గరకు వచ్చి నెమ్మదిగా వెన్ను మీద నిమిరాడు. అతనికి భయం క్షణంలో మటుమాయమయ్యింది. అతని చెయ్యి పట్టుకుని ఇంటి దాకా వదిలేసి మళ్ళీ అడవిలో కలిసిపోయాడు. ఇంటికి వచ్చిన బాలుడిని అమ్మ అడిగింది, ఈ చీకట్లో నీకు ఎలాంటి భయం వేయలేదా అని. అప్పుడు అతను జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అతను చెప్పింది ఆమె ఆనందానికి అంతే లేదు. వచ్చింది ఎవరో ఆమెకు తెలుసు. తన బిడ్డకు పట్టిన అదృష్టానికి మురిసిపోయింది. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట విని నిజంగా పిలిస్తే పలికేవాడు ఒకడున్నాడని పరిపూర్ణంగా విశ్వసించాడు. ఒక చిన్న పిల్లవాడిలా పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుణ్ణి వేడుకోవడమే హృదయపూర్వక భక్తి. ఓం నమో రామకృష్ణాయ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమో రామకృష్ణాయ అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.